నమస్కారం అండి. నా పేరు కళ్యాణ్ సంజయ్ కుమార్, హైకోర్టు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. నేను చెప్పబోయే ఆఖరి ప్రశ్న చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ప్రజలకు సంబంధించిందే. ఏంటంటే ఈ ప్రశ్న ఏంటంటే, భూమి విలువ పెరుగుతున్న సందర్భంలో భవిష్యత్తులో భూమి సంబంధిత చట్టాలు మరింత కఠినతనం కావాలా లేక సులభతరం కావాలా? ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే భూమికి కొనుక్కోవాలనుకోవడం, ఇన్వెస్ట్ చేసుకోవాలంటే చాలా మంచి పద్ధతే. డబ్బులుంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే, భూమికి ఎప్పుడూ విలువే. భూమికి ఉంటే ఎప్పటికైనా ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు గోల్డ్ చూసారా ఎలా పెరిగిపోయిందో? ఒకప్పుడు గోల్డ్ డౌన్, ఇప్పుడు గోల్డ్ విపరీతంగా కొనేసుకుంటున్నారు. జనం ఇంకా కొంటున్నారు రేట్ ఎక్కువైనా కూడా. ఎందుకని? దానికి ఎప్పటికీ వాల్యూ ఉంటుంది గోల్డ్కి. గోల్డ్ తర్వాత నెక్స్ట్ ల్యాండ్ కూడా గోల్డ్తో నేను పోలుస్తున్నా. నేను చెప్పాలంటే మీరు ఇన్వెస్ట్ చేయండి. ఎవరైనా ఎన్ఆర్ఐస్ అయినా చేయొచ్చు, లోకల్ వాళ్ళైనా చేయొచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోండి. భూమి విలువ పెరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు కూడా ఎవరికి ఆ భూములు కొనుక్కునే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చట్టాలు వస్తే కానీ, ల్యాండ్ యాక్ట్స్ కానీ వస్తే, కొత్తగా అమెండ్మెంట్స్ వస్తే అందరికీ సేఫ్టీయే. అది ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత. ప్రభుత్వానికి ఎవరైనా సరే ఒక అప్లికేషన్ లాగా పెట్టుకొని, సార్ మేము ఇంత కాస్ట్లీ పెట్టి ఈ భూమి కొంటున్నాము, ఈ భూమికి చాలా వాల్యూ ఉంటుంది, ఫ్యూచర్లో భవిష్యత్తులో మా భూమికి భద్రత ఉంటుందా ఉండదా, భద్రత కల్పిస్తారా లేదా, దీని మీద ఏమైనా చట్టం వస్తుందా రాదా అని చాలా మంది సందేహాలు, డౌట్స్ ఉంటాయి. మీ డౌట్స్ క్లియర్ అవ్వాలంటే ఎవరైనా సరే ప్రభుత్వాన్ని కూడా ఒక లెటర్ లాగా పెట్టుకుంటే, యాక్ట్ లాగా వచ్చిందంటే, ఒక చట్టం వచ్చింది, ల్యాండ్స్ మీద ఒక చట్టం వచ్చింది అనుకోండి, అప్పుడు ఎవరైనా సరే కబ్జాలు చేస్తే చర్యలు ఉంటాయి వాళ్ళ మీద. దాంట్లో భయపడాల్సిన పనే లేదు, ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. కాబట్టి ల్యాండ్స్ కొనుక్కోండి, ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇవాళ కొన్న భూమి రేపు రేటు పెరిగిపోతుంది, రేపు కొన్న భూమి ఎల్లుడికి రేటు పెరిగిపోతుంది. ఎక్కడ చూసి అసలు ల్యాండ్సే దొరకట్లేదు. ప్రజలు మటుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, చెయ్యండి, సంతోషం. తర్వాత అదొక ప్రాపర్టీ. ఎవడైనా సరే ఒక జీవితంలో ఏదో ఒక గోల్ ఉంటుంది. నేను ఒక ప్రాపర్టీ కొనుక్కొని మా పిల్లలకి గిఫ్ట్ కింద, వివాహానికో దేనికో దానికి పనికి వస్తుంది. లేకపోతే వాళ్ళే ఒక విల్లాలా కట్టుకొని ఉండొచ్చు, తప్పులేదు. ఎవరు ఏ ప్రాపర్టీ కొనుక్కున్నా ల్యాండ్కి ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ మంచిదే, చేసుకోవడంలో తప్పు లేదు. ఒకటే గుర్తుపెట్టుకోండి, భూమి కొన్నప్పుడు చూసుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే లొకేషన్. 3 సార్లు చెప్తున్నా. ఎప్పుడైనా సరే మంచి లొకేషన్లో భూమి కొనుక్కోండి, మీకు ఆటోమేటిక్గా మీ భూమి విలువ పెరుగుతుంది. ఏదో కొన్నామంటే సరిపోదు. లొకేషన్ లేని చోట మారుమూల కొంటే అది ఎప్పటికీ జీవితంలో డెవలప్ అవ్వదు. అనవసరంగా మీరు ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేసినా మీకు ఎక్కువ మీ ఇన్కమ్ మీకే ఉంటుంది, దాని మీద ఎక్కువ రేటు పెరగదు. పెరగాలన్నా 10-15 సంవత్సరాలు పెడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, భూమి కొనేటప్పుడు మీరు చూసుకోవాల్సిన ముఖ్య అంశం ఏంటంటే లొకేషన్. మీ భూమి కొనే ఏరియాలో మెట్రో రైల్వే స్టేషన్ ఉందా? మీ భూమి కొంటున్న ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఉందా లేదా? మీ భూమి కొంటున్న ప్రాంతంలో రైల్వే స్టేషన్ మీకు దగ్గరలో ఉందా లేదా? మీ భూమి కొంటున్న మార్గంలో ఏమన్నా షాపింగ్ మాల్ ఉందా? ఇవన్నీ మీకు అన్నీ అనుకూలంగా, మీ భూమి కొన్న ప్రాంతాల దగ్గరలో నియరెస్ట్ హాస్పిటల్ ఉందా? మీ భూమి కొంటున్న ప్రాంతంలో నియరెస్ట్ బస్ స్టాండ్ ఉందా? మీ భూమి కొంటున్న ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉందా లేదా? ఇన్ని చూసుకోవాలి. అందుకని అన్న లొకేషన్ ఇంపార్టెంట్. ఇన్వెస్ట్ చేసేటప్పుడు భూములు ఎవరైనా చాలా జాగ్రత్తగా చూసుకొని కొనమని కోరుతున్నాను. నమస్కారం. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.